వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి అలాగే షుగర్ పేషెంట్స్కి ఈ సజ్జ ఇడ్లీ అనేది బెస్ట్ ఆప్షన్. దానికోసం నేను మినపప్పును సజ్జలను తీసుకున్నాను. మినపప్పును కొంచెం మెంతులు వేసి శుభ్రంగా వాష్ చేసి నానబెట్టుకున్నాను. అలాగే సజ్జలను అయితే మీరు మినపప్పు ఏ కప్పుతో అయితే తీసుకుంటారో సజ్జలను అదే కప్పుతో 2 కప్పులు తీసుకోవాలి. సజ్జలను కూడా శుభ్రంగా వాష్ చేసి నానబెట్టుకున్నాను. ఇవనేవి మనం 8 అవర్స్ నానబెట్టుకోవాలి. అలాగే అటుకులను అయితే మనం హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇంకా మనం మినపప్పు అంతా నానబెట్టుకున్నాం చూడండి. అటుకులు కూడా నానిపోయేవి, మినపప్పు కూడా శుభ్రంగా నానిపోయింది. నెక్స్ట్ మినపప్పును మిక్సీ జార్లో తీసుకుని అలాగే అటుకులను కూడా తీసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత సజ్జలను కూడా రుబ్బుకోవాలి. అయితే సజ్జలను కొంచెం బరకగా రుబ్బుకోండి. ఈ రెండింటిని కూడా బాగా మిక్స్ చేసి నైట్ అంతా పులియబెట్టండి. చూడండి, నైట్ అంతా పులియబెట్టిన తర్వాత మనకు మార్నింగ్కి ఎంత మంచిగా పులిసిందో. ఇలా పులియబెట్టడం వల్ల మనకి ఇడ్లీ అనేవి సాఫ్ట్గా వస్తాయి. నెక్స్ట్ మనం ఇప్పుడు ఇడ్లీ పాత్రలో వాటర్ వేసి కొద్దిగా హీట్ చేసుకుందాం. హీట్ అయిన తర్వాత మనం కొంచెం సాల్ట్ వేసి రుబ్బులో బాగా మిక్స్ చేసి ఈ ఇడ్లీ ప్లేట్లను కొంచెం ఆయిల్తో అయినా అప్లై చేసి వేసుకోవచ్చు, లేదంటే కొంచెం తడిపైన వేసుకోవచ్చు. ఇడ్లీ చాలా ఈజీగా వచ్చేస్తాయి. నెక్స్ట్ ఇడ్లీ పాత్రలో అన్ని ప్లేట్లు పెట్టేసి మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ సిమ్లో కుక్ చేయండి. అయితే ఈ 10 మినిట్స్ తర్వాత చూడండి ఇంకా కుక్ అవ్వలేదు. ఇవి నార్మల్ ఇడ్లీ కంటే కూడా కొంచెం టైం పడుతుంది కుక్ అవ్వడానికి. మళ్ళీ మూత పెట్టి 3 మినిట్స్ కుక్ చేయండి. ఇలా అంటుకుంటే కుక్ అవ్వనట్టు. తర్వాత చూడండి మళ్ళీ నెక్స్ట్ కుక్ అయింది బాగా. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం ఒక హాట్ బాక్స్లో తీసేసుకుందాం. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయో. దీన్ని చట్నీతో సర్వ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.